అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ వ్లాగ్స్. మిగిలిపోయిన చపాతీలతో ఇంత రుచికరమైన ఎగ్ చపాతీ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నూడిల్స్ అన్నానని చూడకండి, అవి నూడిల్స్లా కట్ చేస్తుంటే రౌండ్ షేప్లో పీసెస్లా అయ్యాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక 4 చపాతీలు తీసుకొని అవి నూడిల్స్ లాగా సన్నగా కట్ చేసుకోండి, లేదా ఇలా పీసెస్లా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోండి. వేయగానే ఇలా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఈ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ఉంటుంది కదా, ఆ చపాతీ పీసెస్ ఇందులో వేసేయండి. వేసి ఒక్కసారి కలిపి ఒక 5 నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత పైనుండి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చపాతీ ఎగ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లెఫ్ట్ ఓవర్ చపాతీస్తోనైతే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.